తెలంగాణ డీజీపీ రేస్ లో పలువురు ఐపీఎస్లు ఉన్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా రవి గుప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొత్త డీజీపీ నియామకం ఉండనుంది. అయితే డీజీపీ రేస్ లో రవి గుప్తా, జితేందర్, సివి ఆనంద్, రాజీవ్ రతన్ ఉన్నారు. అటు ఇంటెలిజెన్స్ చీఫ్ ను మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా అనిల్ కుమార్ ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తెలంగాణ డీజీపీగా ఎవరి పేరు ఎక్కువగా వినిపిస్తోంది? అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ ని కూడా మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ప్రభుత్వం. ఈ రేస్ లో ఎవరెవరి పేర్లున్నాయి రాజేష్? గుడ్ ఈవినింగ్ సుమిత్ర. మొత్తానికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్లో సమూల మార్పులు ఉంటాయని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చాలామంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఇతర ఉన్నత శాఖల్లో కీలకంగా ఉన్నటువంటి అధికారులు ఆ ప్రభుత్వానికి ఫేవర్గా పరిగెత్తున్నటువంటి విమర్శలు ఇటు బీజేపీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా బలంగా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులను కలవాలన్నా, సంబంధిత శాఖల అధికారులను కలవాలన్నా అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదని చెప్పేసి గతంలో చాలాసార్లు బాహాటంగానే విమర్శలు అయితే వచ్చాయి. అందులో పర్టికులర్గా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలు ఉన్నారో, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలు ప్రభుత్వం మీద నిరసన తెలిపేటువంటి సందర్భంలో లేదంటే ఇతరత్ర సందర్భాల్లో పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉన్నటువంటి పోలీసులు తమపైన జులుం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి గతంలో బాహాటంగానే విమర్శలు వినిపించాయి. పర్టికులర్గా రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కొంతమంది పోలీసు శాఖలో ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కేటీఆర్, హరీష్ రావులు తమ సామాజిక వర్గానికి వారికి మాత్రమే ఎక్కువ స్థాయిలో ప్రాధాన్యత గల పదవులు ఇస్తున్నారు, తమకు అనుకూలంగా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంలో భాగంగా పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నటువంటి అంశంలో చాలాసార్లు బాహాటంగానే విమర్శలు చేస్తారు. అయితే ప్రధానంగా ఇప్పటికే ఇటు సెక్రటరీతో పాటు ఇతర శాఖల్లో కీలకంగా ఉన్నటువంటి చాలా ఐఏఎస్ అధికారుల్లో భారీగా మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అదే స్థాయిలోనూ రాష్ట్ర డీజీపీగా రవిగుప్తా ప్రస్తుతం ఉన్నారు. మొన్నటి వరకు డీజీపీగా అంజన్ కుమార్ ఉండే. అదే ఆ సందర్భంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి సందర్భంలో ఒకవైపు రిజల్ట్ వచ్చినటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి నిబంధనలను ఉల్లంఘించి అంజన్ కుమార్తో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, రేవంత్ రెడ్డిని ఇంటికి కలిసి ఆయన కండక్ట్ చేయడం అనేటువంటి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. ఆ సందర్భంలో అంజన్ కుమార్ను సస్పెండ్ చేస్తూ అంజన్ కుమార్ స్థానంలో రవిగుప్తాకు అవకాశం ఇచ్చింది. సో ప్రస్తుతం రవిగుప్తా స్థానంలో నెక్స్ట్ డే వరకు కొత్త డీజీపీగా ఏమైనా అవకాశం ఇస్తారా? ఆ రేస్లో కనుక జితేందర్, అదేవిధంగా రాజీవ్ రతన్, సివి ఆనంద్తో పాటు కొత్తగా సజ్జనార్ పేరు కూడా వినిపిస్తుంది. కొత్త బాస్ ఎవరనేటువంటి అంశం పైన ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు. కానీ ఒకవేళ ఇప్పటికే ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్గా అనిల్ కుమార్ ఉన్నారు, అనిల్ కుమార్ను కూడా మార్చి తన స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చేలాగా నిర్ణయాలు జరుగుతున్నట్లు కూడా బాహాటంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు మొన్నటి వరకు కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉన్నారు. కొత్త ప్రభుత్వానికి వాళ్ళు సహకరిస్తారా లేదా, ఒకవేళ సహకరిస్తే ఏ అధికారులకు ప్రయారిటీ ఇవ్వాలన్నటువంటి అంశంపైన కూడా సుదీర్ఘంగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. లేదంటే రవిగుప్తాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించింది కాబట్టి ఆయన కొద్ది రోజుల పాటు కొనసాగిస్తారనే అంశంపైన రేపు సాయంత్రం వరకు అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ రవిగుప్తాను మారిస్తే కనుక ఆయన స్థానంలో అంతకుముందు సీనియర్ ఆఫీసర్గా ఉన్నటువంటి చాలా మంది అధికారులు ఉన్నారు. అందులో జితేందర్ ఉన్నారు, రాజీవ్ రతన్ ఉన్నారు, సివి ఆనంద్ ఉన్నారు. అదేవిధంగా సైబరాబాద్ సిపిగా పనిచేసి ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనారికి కూడా అందులో చోటు తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి, నెక్స్ట్ డీజీపీగా రవిగుప్తానే కొనసాగిస్తారా, కొద్ది రోజుల పాటు కొత్త వారికి ఎవరికైనా అవకాశం ఇస్తారన్నటువంటి అంశంలో మాత్రం రేపు సాయంత్రంలోగా అయితే క్లారిటీ వచ్చే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.